ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A38 గా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన పోలీసులు ఇప్పుడు తాజాగా చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని A39 గా చేర్చుతూ కోర్టుకు మెమో పంపారు. మోహిత్ రెడ్డితో పాటు మరో మాజీ ఎంపీని కూడా నిందితుడిగా చేర్చుతున్నారట. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన డబ్బును చెవిరెడ్డి అందుకున్నట్టు సిట్ వద్ద ఆధారాలున్నాయని తెలుస్తోంది. మద్యం కమిషన్లను ఎన్నికల్లో అభ్యర్థులకు పంపిణీ చేశారని ఇప్పటికే సిట్ తేల్చి చెప్తోంది. ఈ డబ్బు అందుకున్న చెవిరెడ్డి ఆ మొత్తాన్ని కొంతమందికి పంపిణీ చేసినట్టు సిట్ దగ్గర సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో కొంత చంద్రగిరి నుంచి పోటీ చేసిన తన కుమారుడు మోహిత్ రెడ్డికి ఇచ్చినట్టు సిట్ గుర్తించింది. మరికొంత డబ్బును గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మరో మాజీ ఎంపీకు ఇచ్చినట్టు సిట్ దగ్గర ఆధారాలున్నట్టు సమాచారం. ఆ మాజీ ఎంపీ పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడును బెంగళూరులో సిట్ అధికారులు అరెస్టు చేశారు. వారిద్దరిని విజయవాడ తీసుకొచ్చిన అధికారులు సిట్ కార్యాలయంలో విచారించారు. ఇక బెంగళూరు నుంచి ప్రయాణం చేసి రావడంతో కొద్దిసేపు విశ్రాంతి ఇచ్చిన అనంతరం చెవిరెడ్డిపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే చెవిరెడ్డి రెండో కుమారుడు హర్షిత్ రెడ్డి న్యాయవాదులతో కలిసి విజయవాడలోని సిట్ ఆఫీస్కు వచ్చారు. అయితే న్యాయవాదులను మాత్రమే లోనికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన సిట్ హర్షిత్ రెడ్డికి మాత్రం పర్మిషన్ నిరాకరించింది. ఇక మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకు 9 మందిని సిట్ అధికారులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, దిలీప్, చాణక్య, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను సిట్ అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుని విచారించింది కూడా. వారి నుంచి వచ్చిన సమాచారం మేరకు మిథున్ రెడ్డి పాత్ర కూడా చాలా ప్రముఖంగా ఉన్నట్టు నిర్ధారించారు. అయితే ఆయన హైకోర్టులో ముందస్తుగా బెయిల్ పిటిషన్ వేయడంతో వాదనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే 5 కోట్ల రూపాయలు మిథున్ రెడ్డి ఖాతాలో జమ చేసినట్టు సిట్ అధికారులు గుర్తించి ఆ వివరాలను కూడా హైకోర్టుకు సమర్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అనూహ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు తెరపైకొచ్చింది. కేసిరెడ్డితో మాజీ ఎమ్మెల్యే పలు దఫాలుగా సమావేశం అవడంతో పాటు ఎన్నికలకు ముందు కేసిరెడ్డి నుంచి కొన్ని కోట్లు తీసుకున్నట్టు సిట్ గుర్తించింది. ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన సమయంలో అతని కుమారుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో మాజీ ఎంపీకి కూడా డబ్బులు పంపిణీ చేయడంలో చెవిరెడ్డి పాత్ర ఉన్నట్టు సిట్ అధికారులు నిర్ధారించారు. మొత్తం విచారణ జరిపిన అనంతరం ఆధారాలు సేకరించిన సిట్ చెవిరెడ్డి ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడిని అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చి విచారించారు. ఇదిలా ఉంటే వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిట్ చేపట్టిన దర్యాప్తులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర బయటపడింది. మద్యం ముడుపుల సొమ్మును రాజు కేసిరెడ్డి 2024 ఎన్నికలకు 6 నెలల ముందు నుంచే చెవిరెడ్డికి చేరవేసేవారని తేలింది. ఆయన తన దగ్గర పనిచేసే కొందరు గన్మెన్లు, డ్రైవర్లు, పిఏలు, ఇతర అనుచరులు, పలువురు సన్నిహితులను హైదరాబాద్, బెంగళూరులోని పలు ప్రాంతాలకు పంపించి ఈ ముడుపుల సొత్తును రాజు కేసిరెడ్డి బృందం నుంచి వసూలు చేసుకునేవారట. ఇలా దాదాపు 250 నుంచి 300 కోట్ల మేర ముడుపుల సొత్తు చెవిరెడ్డికే చేరినట్టు తెలుస్తోంది. ఆ మొత్తాన్ని తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్ సహా అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న కలెక్షన్ పాయింట్ల వద్ద చెవిరెడ్డి నిల్వ చేసుకుని వాటిని సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు 5 జిల్లాల్లోని వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు చేరవేసినట్టు తెలుస్తోంది. ఆ సొమ్మునే వారు ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసినట్టు సిట్ దర్యాప్తులో గుర్తించింది. ఈ క్రమంలోనే గతేడాది మే 9న గరికపాడు చెక్పోస్ట్ వద్ద 8 కోట్లకు పైగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, ఆ డబ్బు తనదని చెప్తూ వెంకటేష్ నాయుడు తిరిగి తీసుకున్నారని చెబుతున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై కూడా పూర్తిగా కూపీలాగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడకు తరలించారు, ఎవరెవరి పాత్ర ఉందనే విషయమై పూర్తి ఆధారాలు సేకరించినట్టు చెబుతున్నారు. అయితే చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు అరెస్టుతో మద్యం స్కామ్లో మొత్తం అరెస్టుల సంఖ్య 9కి చేరింది. మొత్తం కేసులో 39 మంది ప్రస్తుతానికి నిందితుల జాబితాలో ఉన్నట్టు చెప్తున్నారు. అయితే చెవిరెడ్డి పాత్రపై మాత్రం సిట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించడంతో ఏ క్షణమైనా అరెస్టు చేయడం తప్పదని భావించిన ఆయన విదేశాలకు పారిపోయే ప్రయత్నంలోనే బెంగళూరు ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డట్టు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని A38 గా, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని A39 గా, వెంకటేష్ నాయుడును A34 గా సిట్ చేర్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.